గొర్ల కాపరుల గోసలు చూడండి, తల్లడిల్లే గుండె సప్పుడు వినండి. అంతుపట్టని వింత రోగాలతో అల్లాడిపోతున్నారు, దిక్కుతోచక సొమ్మసిల్లి ఆగమాగము అవుతున్నారు. గొర్రెల పంపిణీ స్కామ్ ప్రధాన నిందితుడు అరెస్టు. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసిన పోలీసులు. ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలింపు. రాష్ట్రంలో పెను దుమారం రేపుతున్న గొర్రెల పంపిణీ పథకం అవినీతి కేసులో కీలక నిందితుడు చివరకు చిక్కాడు. ఈ పథకంలో మొదటి నుంచి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న A1 నిందితుడు మోహినుద్దీన్ను శుక్రవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి అతడు శంషాబాద్ విమానాశ్రయంకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అధికారులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇదివరకే 17 మందిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు తాజాగా ప్రధాన సూత్రధారిగా భావించిన మొహినుద్దీన్ను అదుపులోకి తీసుకోవడంతో దర్యాప్తు మరింత ముమ్మరం కానుంది. ఒక్కసారి గొర్రెల పంపిణీ స్కామ్ మరి ఎట్లా, ఏంది, ఏం కథ? ఊర్లల్లా సొసైటీ ప్రెసిడెంట్లు కానీ గొర్రెల కాపర్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు, డాక్టర్లు ఏం చేసిర్రు, ఎట్లా చేసిర్రు, ఎటువంటి కథ ముంగటేసుకుర్రు, ఏంది ఏం కథ అనేది ఈ గొర్రెల పంపిణీ స్కామ్ గురించి ఒక్క ముచ్చట మనం అరుచుకుందాం. వాళ్ళు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వారికి వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. శనార్థే ఓ పిల్లగా బాగేనా అన్నా? మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. గొర్రెల పంపిణీ స్కామ్ ప్రధాన నిందితుడు అరెస్టు. దుబాయ్ నుంచి రాగానే శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ తరలించారట. ఎవరు? మోయినుద్దీన్ని. అసలు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, పల్లెటూళ్ళల్లో అసలు ఏం జరిగింది? డాక్టర్లు, అక్కడ గొర్రెల కాపర్లు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అసలు ఏం జరిగింది? ఎట్లా ఈ స్కాము ఊళ్ళల్లో కూడా అసలు ఏమైనా గోల్మాల్ ఎవరైనా జరిగిందా? ఎట్లా ఏమైనా చెప్తారా ఈ గొర్రెల స్కామ్ గురించి? ఇప్పుడు గోల్మాల్ అంటే స్కాము ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు ఆ గొర్రెలు ఇచ్చినప్పుడు పరిస్థితి గొర్రెలని ఇటు కొట్టుకురావడం, అమ్మడం, మళ్ళీ రిటర్న్ లా తీసేసుకోవడం. ఆ లబ్ధిదారునికి సరైనటువంటి నాణ్యమైనటువంటి గొర్రెలు ఇవ్వకపోవడం తోటి ఆ కాపరి సాదుకోలేకపోయాడు. దీంతో డాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి కింది స్థాయి డాక్టర్ నుంచి వెళ్ళి పై స్థాయి వరకు ఏదైతే గొర్రెలు కొనుగోలు చేసేటటువంటిది ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి వెళ్ళి వీళ్ళు ఒక మ్యాచ్ ఫిక్సింగ్, మీ దగ్గరికి మేము తీసుకొస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వాలనేటువంటి పద్ధతిలో చేసిరాలు. అట్లా కొంత డాక్టర్ స్థాయిలో బెనిఫిట్ పొందినటువంటి పరిస్థితి ఉన్నది. పై స్థాయిలోకి సంబంధించినటువంటి దాంట్లో ఈ స్కీమ్ విషయంలో అనేక డొల్లతనాలు ఉన్నాయి. అసలు ఆ లబ్ధిదారునికి లేకుండానే అనేక యూనిట్స్ ని తీసేసుకున్న డబ్బులు, అది కింది స్థాయి ఎవరికి అర్థం కాలే. ఆ పై స్థాయిలనే లబ్ధిదారునికి ఇస్తున్నాం అనేటువంటి పేరుతోటి ఆ స్థాయిలనే మంత్రులు, అధికారులు చాలా స్కామ్ జరిగిందండి. ఇక అందరి పాత్ర, ఇక అందరూ నీకింత నాకింత అన్నట్టుగా అంతే. ఇప్పటికింత బెల్లం నాకింత బెల్లం. కింది స్థాయిలో ఏదో పేరుకే గొర్రెల పంపిణీ అన్నాడు. ఒక్క గొర్రె కూడా లబ్ధిదారు దగ్గర లేకుండా పోయింది. ఎందుకంటే అది నాణ్యమైన గొర్రెలు కావు. అక్కడికి ఎక్కడికి వెళ్ళి ఆంధ్రకి వెళ్ళి తేవాలి, మళ్ళీ ఎమ్మటే చూపించుకోవాలి, ఫోటో దింపుకోవాలి, మళ్ళీ రిటర్న్ పోతూనే ఉన్నాయి. అబ్బా, వాడికి నీళ్లు మేత ఏది లేదు, నీళ్లు లేవు, మేత లేదు. కనీసం అవి చూడటానికి కూడా గొర్రె అసలు ఎంత బలహీనంగా ఉండేది. అది మరి ఏముంటది, ఇక ఒక్క పూట తినకపోతేనే ఆగమాగము నిస్సత్వ అయి కింద పడిపోతాయి. మరి ఈ ప్రయాణం చేయాలన్నా ఓటు అలానే చచ్చిపోయేది నీళ్లు లేక. అర్రే,
అట్లా జరిగినటువంటి పరిస్థితి ఉన్నదన్న. అంటే ఇక మరి కేసీరావు హయాంలో ఈ రకమైన కథ జరిగిందంటావు. ఇగో మొత్తానికి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఎర్రజెండా నాయకులు జల్లెల పెంటయ్య ఈ రకంగా గొర్రెల పంపిణీ స్కామ్ అంటే గ్రామ స్థాయిలో కూడా ఏదైతే డాక్టర్లు కానీ అక్కడ ఉన్నటువంటి దళారులు కానీ గొర్రెలని ఆంధ్రాకి వెళ్ళి తీసుకురావడము, మరి ఇక్కడ తీసుకొచ్చి ఫోటోలు దింపుకోవడము, మళ్ళీ వాటిని పంపడము, వాటికి మేతకు నీళ్ళకు ఎడవాపి వాటి ఉసురు పంచుకున్నారు. ఈ రకంగా కోట్ల ధనాన్ని ప్రజాధనాన్ని లూటీ చేసిరు అనేది మరి పెద్ద మనిషి ఆంబయ్య వెలగోసుకుంటుండు. మాట కూడా ఏంటంటే లబ్ధిదారుల దగ్గర డబ్బులు డీడీ కట్టించారు. అట్లా వందల వేల సంఖ్యలో లబ్ధిదారులు డీడీ కట్టారు, గొర్రెలు ఇంకా రాలేకపోయింది. మరి ఏంటి పరిస్థితి ఏంది ఇప్పుడు మరి వాళ్ళది? మరి ఆ డబ్బులు లబ్ధిదారుని రిటర్న్ ఇవ్వాలి కదా. నువ్వు పంపిణీ స్కీమ్ పెట్టిన తర్వాత వాళ్ళు డీడీ కట్టిన తర్వాత గొర్రెలు ఇవ్వాలి కదా యూనిట్స్. ఇవ్వకుండా అట్లా వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ కు ఆదాయం పొందిరు. అప్పుడు గొర్రె రాలేదు, ఇటు లబ్ధిదారుడు డబ్బులు కట్టిండు. ఇది కూడా లొట్టలు వేసుకురా అప్పుడు బీఆర్ఎస్. అంతే కదా, మరి అట్లా బ్యాంకులు వేసుకున్నప్పుడు అదే పరిస్థితి కదా అన్నా. సరేనే ఓకేనా అన్న శనార్థి. ఇక మొత్తానికి ఈ రకంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లా ఎర్రజెండా నాయకులు జల్లెల పెంటయ్య గిట్లా మన ఏంటి మన ఆంబయ్య వెళ్ళబోసుకుని చూద్దాం. ఇంకా ఇది ఎక్కడ మార్పు తిరుగుతుంది, ఏంది ఏం కథ అనేది మునుముందు. ఇంకా ఇంట్లో ప్రధానమైన దొంగలు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి పాత్ర ఉంది, ఇలా లీడర్లు అధికారులు ఎంతమంది కుంభక్కయి మరి ఇంకా ఏ రకంగా కథ నడిపించారు అనేది మునుముందు. ఇక మరి ఈ కోళ్ళ బిరుగా బయట ముగుదాడేస్తే కానీ అసలు బండారం అంతా బయటకు వస్తుంది. చలో.